ఏం దేవా మ్యాటర్ ఓకే కదా? ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడన్నా? ఏదో చెప్పినట్టుగా కరెక్ట్ గా షూలే ఎతికారు. ఈ బిజినెస్ లో తెలియని శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఏయ్, మన ఊళ్ళో డ్రైనేజీ సస్పెండ్ దగ్గర ఉంటారన్నా? దాస్ అని అడిగితే అలాంటిదేం లేదంటున్నాడు. అదంతా మన రాజనాల కాలం నాటి టెక్నిక్ రా. ఇప్పుడు కస్టమ్స్ డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర ఇద్దరిని పర్మనెంట్ గా పెట్టారు. బండెక్ ఎరా మ్యాటర్ ఏమైందిరా? నువ్వేగా తీసుకొచ్చా? నేనా? తాగేసి ఎక్కడ పడేస్తావని భయపడ్డా. ఏం బుర్రరా? టాయిలెట్ లో ఏంటి ముక్కుతూ కూర్చున్నా అనుకున్నావా? నాకేది చెప్పలేదురా? పొరాసోళ్ళు నాయాల చెప్పుంటే ప్యాంట్ పోసుకునేవాడివి. రే చిట్టి, ఆఫ్రికా ఎలా ఉందరా? అయ్యా మహా డేంజర్ అన్నా. మన ఊళ్ళో ప్రతి ఓడు సెల్లట్టుకున్నట్టు ఆ ఊళ్ళో ప్రతి ఓడు తుపాకీ అట్టుకున్నాడు. అన్నం ఉన్న కత్తి తీస్తున్నారు. ఫిగర్లు కూడా గుడి చూసి కొడుతున్నారు. అంతేగా చిట్టి? ఇదేంటో కొత్త కథలా ఉంది అన్నా. అమ్మాయిలు కూడా ఫుట్బాల్ భలే ఆడుతున్నారు. ఇంత కష్టపడితేనే 30% కమిషన్ వస్తుంది. ఊరికే ఇచ్చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇంకో 2.5 నెలల్లో రెడీ అవుతుంది చెప్పన్నాడు మాంబో. తర్వాత ఈసారి మనీ ట్రాన్స్ఫర్ కువైట్ లో పెట్టుకుందామని చెప్పాడు. ఇదిగో ద్రాక్ష తిన్నాం. రే గిరి, కొంచెం బ్యాంక్ దగ్గర బండి ఆపు. బండి ఆపురా. ఏంటన్నా నోటితో చెప్తే ఆపేవాడు కదా, దీనికి పోయి కొడతావు. ఇది పెట్టుకుంటేనే వెనకాల వచ్చే బండి హార్న్ వినపడుతుందిరా. అలాగన్నా. ఇదిగో దేవా, పార్టీ వెయిటింగ్ డెలివరీ చేయి. అలాగన్నా. మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈఎంఐనే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ మన సార్. దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు చిటి. అలాగా? గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్. D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును, మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ స్ట్రాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు, అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్ లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours? నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితోనే పోటీయా సార్? సార్ ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దగ్గరా మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తున్నాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి, వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. సంగతి చూడు. నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు వద్దంటీ. పచ్చి తింటావా? లేదు నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? లేత బెండకాయ అమ్మా, కొత్త. ఏం చేస్తున్నావు?
ఇదిగో ఏయ్, కత్తి కత్తి పొడి చేస్తాను, పొడి చేస్తాను. అయ్యో, నా గురించి నీకు తెలీదు? వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు, పొడి చేస్తాను, పొడి చేస్తాను, పొడి చేస్తాను. పొడు చూద్దాం. ఇక్కడ ఏయ్, పొడు, వద్దు, ఇక్కడ పొడి పొడు. చేస్తాను. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. ఏయ్, ఏంటి దగ్గరికి ఏం చేయబోతున్నావు? రావయ్యా. ఈ చిటి 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 రేయ్, చిటి లక్ష్మి ఆడికి సిగ్గేకురా. చిటి. వదలొద్దు వదలొద్దు. చిటి చిటి. ఎందుకయ్యా అంత సిగ్గు? ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? ఏయ్, ఏయ్, ముట్టుకో. రేయ్, బయటికి రా రేయ్, బయటికి రా రేయ్. ఏయ్, ఏయ్, చి, చి, చి. ముట్టుకో, బయటికి రా. పోలీసులా వచ్చేసారా? అయ్య బాబాయ్! అన్ని పగలు కొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదలో ఎంత చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో బుధు, నేను బయటికి వెళ్ళాలి. ఓ 6 ప్యాక్ బాడీయా? చేస్తారా? 8 ప్యాక్ గా చేస్తాను. ఏయ్, చి. రేయ్, అయ్యో, చిట్టి, చిట్టి, తలుపు తీరా రేయ్. రేయ్, చిట్టి, తలుపు తీరా. రేయ్, రేయ్. ఏంట్రా? చి, ఉండ్రా ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. ఏయ్, ఉండ్రా చొక్కా. ఆ అమ్మాయి చొక్కా ఇవ్వు. రేయ్, ఉండ్రా. రేయ్, చొక్కాలో జాకెట్ ఇవ్వు. ఉండ్రా. అన్నయ్య, రేయ్, ఇష్టం వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవడిస్తాడ్రా? తీరా డబ్బులు, తీరా. అయ్యో, అక్కడ కాదు, చెయ్యి అక్కడ తీరా. కాదు. రేయ్, ఆ, అయ్యో. రేయ్, మేమెవరికి తెలియకుండా ఈ వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు రట్టు చేసేలా ఉన్నారే యాదవల్లారా. రేయ్, నువ్వు పాలు అని అడిగినప్పుడే అనుమానం వచ్చిందిరా, ఖాళీ డబ్బావని. వద్దు, వద్దు. రేయ్, రేయ్, అయ్యో, ఇదిగో, సన్నాసులు ఎందుకురా తీసుకొస్తావు? ఎందుకురా తీసుకొస్తావు? ఎందుకు తీసుకొస్తావు? రేయ్, పోరా, పోరా. నువ్వే ముసలి డొక్క ముచ్చు మొహం. ఇక్కడికి వచ్చి పాలు అడుగుతావేంట్రా? ఏయ్, ముందు లోపలికి పోవే. నువ్వు పో. सर मैं नेम चंजी का बेटा हूँ। లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు. నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం. నేమిచెందు కొడుకొచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసుకొచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మేటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు, మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫిగర్లు. అయ్యో, నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రేయ్ రారా. రేయ్ చిటి, తాళం చెవి ఇవ్వరా. రేయ్, నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే సరే. లోపలికి వచ్చి కాఫీ తాగి వెళదు గాని. లేదు, లేదు, రా, చిట్టి, 2 చిట్టి నిమిషాలే దగ్గర తాళం కదా. చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు, కదా. మీరు వాడిని పిలవండి, నేను అడుగుతాను. రా. లేదు, 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 వద్దు, నేను రాను, లోపలికి రాను. రా, రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు, నా బైక్ తాళం. చిట్టా ఆ. ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ, రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి, అదంతా
రేయ్ తెరవరా, తెరవమంటున్నాను కదా, తెరవరా. రేయ్ చిట్టి చిట్టి ఎక్కడున్నావురా? రేయ్ రేయ్ బయటికి రారా. రేయ్ చిట్టి షట్ అప్. ఏయ్ షట్ అప్. ఇదిగో ఇదిగో డబ్బు కోసం కదా, ఇదిగో ఉంచుకో ఉంచుకో. రేయ్ చిట్టి చిట్టి ఎక్కడున్నావురా? రేయ్ చిట్టి కొట్టకు. ఏంటో రేయ్ దేవా, ఏంట్రా? ఏంట్రా ఇది? ఆయిల్ మసాజా? కర్మ, నీ ఇష్టం చేసుకో. ముందు తాళం ఇవ్వరా. ఓ, నువ్వు ఇక్కడికి రెగ్యులర్ కస్టమరా? నీతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు? ఏంటి కొట్టారట్టే? ఏంటి అది నా చెల్లెలరా. మరి వాళ్ళు దాని ఫ్రెండ్స్. వాడి మీద ఐటమ్ నా ఫ్రెండ్ దేవా, నేను అనుకుని లోనకి వచ్చాడు. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డబ్బులు ఇచ్చే. సారీ. ఏంటి ఇక్కడ గొడవ? ఎందుకే ఇలా అరుస్తున్నావు? అయ్యో ప్లీజ్ ప్లీజ్. బొద్దింకమ్మా. అయ్యో, బొద్దింకగా ఇంతగా అరిచావు? అమ్మా కొంచెం పెద్ద సైజు బొద్దింకమ్మా, అందుకే పాప నోరు పోయిరా. ఇదిగో బాబు, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. సారీ. ఇదిగోండి. వస్తానండి. హలో, దాన్ని ఎవరు తీస్తారు? ఓ ఇదిగోండి. ఏంటి జోకా? మీరే కదా అన్నారు. దాన్ని సారీ అండి. దేవా ఇదిగో తాళం చెవి. దీన్ని మర్చిపోయా? వస్తాను. సారీ అండి. దేవా మా నాన్నరా స్కూల్ మాస్టర్. ఇప్పుడు అర్థమైందా మనకి కలర్ ఎలా వచ్చిందా? మమ్మీ మిల్క్, డాడీ డెకాషన్. అయ్యో కొంప ముంచేసావు కదరా. అసలు నీకు కొంచెం కూడా బుర్ర లేదురా, బుర్ర లేదు. సారీ.